आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। దుబ్బాక శ్రీ బాలాజీ దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। ఈ సందర్భంగా యాదవులు మేళతాళాలతో భారీగా హాజరై స్వామివారి తొలి దర్శనం పొందారు। తిరుమల మాదిరిగా యాదవులకు మొదటి దర్శనం ఇవ్వడమే ప్రత్యేకత। పట్టు వస్త్రాల సమర్పణతో పాటు సుప్రభాత సేవలో పాల్గొన్నారు। యాదవ సంఘం ప్రతినిధులు ఈ ఆచారాన్ని అన్ని వెంకటేశ్వర ఆలయాల్లో అమలు చేయాలని కోరారు। ఈరోజు బ్రహ్మోత్సవాల్లో మొదటిసారి మా యాదవులకు అవకాశం కల్పించిన కమిటీ సభ్యులకు పేరు పేరిన మా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాము। ఎక్కడ లేదు, తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మాకు ఈసారి మా యాదవ సంఘాలకు ప్రాముఖ్యత కల్పించడానికి మేము ఎంతో వెనుక ఉంటామని తెలియజేస్తున్నాం। జై శ్రీమన్నారాయణ। దుబ్బాక పట్టణంలో అద్భుతమైన దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా యాదవ సంఘం వారు మొత్తం మండల్ తాలూకా లెవెల్లో మొత్తం మంది ఒక మేళ తాళాలతో విచ్చేసి ఇక్కడ ప్రధాన ద్వారము వెంకటేశ్వర స్వామి యొక్క ప్రధాన ద్వారం తెరవడం జరిగింది। వారందరికీ కూడా మా కమిటీ తరఫున దుబ్బాక బాలాజీ దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి యాదవ సంఘ కులస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై శ్రీమన్నారాయణ। జై శ్రీమన్నారాయణ। ఈరోజు శుభదినం। తెలంగాణలోనే ప్రప్రథమంగా మా దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా యాదవ సంఘం చేత గుడి ద్వారం తీయించడం జరిగింది। ఉదయం 6 గంటలకు యాదవ సంఘ సభ్యుల చేత అధ్యక్ష కార్యవర్గం చేత గుడి దర్వాజా తీయించి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేస్తున్నాము। ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాలు చాలా ప్రాముఖ్యతమైన బ్రహ్మోత్సవాలు। సంవత్సరంలో 5 రోజులు స్వామివారికి అన్ని ఆరాధనలు జరుగుతాయి। ప్రప్రథమంగా యాదవ సోదరులు మేము అడగానే ఇచ్చేయడం, వాళ్ళ చేతుల మీదుగా మాకు మొట్టమొదలుగా గుడి ద్వారం తీసి స్వామివారి దర్శనం వారు చూసిన తర్వాత మేము చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతం। తెలంగాణ ఉన్న మా సోదరులందరికీ తెలుస్తున్నాం, యాదవ సంఘాలకు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొదటి బ్రహ్మోత్సవాలలో గుడి ద్వారం తీసే విధంగా మనం ఒక ఆనవాయితీ చేసుకోవాలి। సమాజంలో కులాలు అంతరిస్తున్నాయి, మనం ఎవరి కులాలను వాళ్ళని కాపాడుకుంటూ మనం ఎవరి ప్రాముఖ్యత వాళ్ళు చేసుకుంటూ యాదవులు ఈరోజు దుబ్బాకలో బాలాజీ దేవాలయంలో వచ్చి సుప్రభాత సేవ కానీ మిగతా సేవ పూజా కార్యక్రమాలు చేసుకుని మాకు చాలా ఆనందమైంది। ఇంత పెద్ద ప్రాంతంలో మా యాదవ సోదరులందరూ వచ్చినందుకు ప్రతి సోదరునికి మా ఆలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను। జై శ్రీమన్నారాయణ।